ఇప్పుడు కూడా సేమ్ అట్లాంటి ఒక క్రైసిస్ సిచ్యువేషన్లోనే మనం ఉన్నాం. ఆల్మోస్ట్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఏంటంటే ఆయిల్ కొరత, ఈ పెట్రోల్ ఇబ్బందులు వస్తాయేమో, కరెక్ట్గా ఈ ఎలక్షన్స్ టైం ప్రచారంలో జరిగే టైంకి మనం అనేక సమస్యలు చూడబోతున్నాం. ఓకే, ముఖ్యంగా గ్యాస్ ఇష్యూ వస్తుందా, ఆయిల్ కొరత ఉంటుందా, అండ్ ఇంకా యుద్ధం తీవ్రమైతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ధరలు పెరుగుతాయా, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా, సో అనేక సమస్యలు. అది డైరెక్ట్గా ఓటర్ల మీద ప్రభావం చూపించేటువంటి అంశాలు ఇవన్నీ. ఓటర్ మీద ఇంపాక్ట్ చూపించేటువంటి అంశాల మధ్య ఎలక్షన్స్ నిర్వహిస్తే ఎలా బీజేపీ దాన్ని తట్టుకోగలుగుతుంది, ఎలా ప్రతిపక్షాలు దాన్ని ఇష్యూస్గా రేజ్ చేస్తాయి అనే చర్చలో మనం ఉన్నాం. సో అందుకే 5 years ఎగో కోవిడ్ ఉండింది, ఇప్పుడు ఇరాన్ అనే ఒక యుద్ధం వచ్చింది. సో దీన్ని బీజేపీ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది చూడాలి. అండ్ కోర్స్ మోదీకి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మోదీ పరిపాలనకు రెఫరెండం అనే మాటనే వాడతారు. అవును. సో అమెరికాలో మిడ్ టర్మ్ పోల్స్ అనేది మనం మాట్లాడుతున్నాం. ఈ ఇరాన్ యుద్ధము మిడ్ టర్మ్ పోల్స్లో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాయని. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, లేకపోతే అస్సాము, ఈ కేరళ, ఈ రాష్ట్రాల ఎన్నికలు దాదాపుగా మిడ్ టర్మ్ లాంటివి. 2024లో ఎలక్షన్స్ అయిపోతే 26లో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మళ్ళీ 29లో మళ్ళీ మనం ఎలక్షన్స్ చూడబోతున్నాం. మేజర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో మధ్యలో వచ్చే కీలకమైనటువంటి రాష్ట్రాల ఎన్నికలు ఇదే. సో ఇది ఆల్మోస్ట్ లైక్ ఏ మిడ్ టర్మ్ పోల్ ఇన్ భారత్. సో ఇట్లాంటి టైంలో ఏ వ్యూహంతో వెళ్తారు, ఎలా చేస్తారు అనేది చూడాలి. ఒకసారి తమిళనాడు చేద్దాం సార్. ఎందుకంటే తమిళనాడులో సరే అన్నామలై ఉన్నంత వరకు ఆయన ఒక ఊపు తీసుకొచ్చారు. ఇప్పుడు నాగేంద్రన్ ఐ బిలీవ్